హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజైతే మీకు మన జగిత్యాల పట్టణంలో నూతనంగా నిర్మించబడిన శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూపించాలనుకుంటున్నాను. ఇది ఎక్కడో లేదండి, మా ఇంటి దగ్గరలోనే ఉంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, దాదాపు 7-8 మంత్స్ అవుతుంది నూతనంగా ప్రతిష్టాపించబడింది. మీకైతే చూపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ నాకు అసలు కుదరట్లేదు. దేవుడి అనుగ్రహం ఈరోజైతే నాకు లభించింది ఫ్రెండ్స్. ఈరోజైతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా కొన్ని పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి, ఇంకా అవి పూర్తి కావాల్సి ఉంది. చూడండి, మొదటగా ధ్వజస్తంభానికి అయితే మొక్కుకుందాం. చూడండి, ధ్వజస్తంభం పక్కకి మన ప్రథమ పూజ్యుడు వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. అలాగే పక్కకి మన సర్వ భయాలను తొలగించే ఆ అభయాంజనేయ స్వామి అయితే కొలువై ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి, చుట్టూ ప్రదక్షిణ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే హోమ మండపం. ఇక్కడ క్లోజ్ చేశారు, ఎందుకంటే మొన్నదాకా వర్షాలు పడ్డాయి కదా, అందుకే హోమం మీద అయితే ఇలా కవర్ కప్పేశారు. ఇప్పుడిప్పుడే కొన్ని చెట్లు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మా కాలనీలోనే ఉంది, అందుకే మనకు తోచినన్ని చెట్లు కూడా పెడదామనేసి అందరూ పెడుతున్నారు. చూడండి, స్వామివారికి అయితే తులసి అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఆ తులసి వనాన్ని అయితే పెంచుతున్నారు. లైన్గా తులసి చెట్లు అయితే పెట్టారు. చూడండి, అక్కడి వరకు. అలాగే టేకు, దానిమ్మ, గన్నేరు, మల్లె, ఇలా స్వామివారి ఇష్టమైన చిన్న చిన్న చెట్లు అయితే తీసుకొచ్చి పెట్టారు. చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేద్దాము. చూడండి, ఇవన్నీ అయితే గ్రీన్ మ్యాట్స్. అంటే ఎండాకాలంలో అంటే మన మార్చి ఆ నెలలో జరిగింది ప్రతిష్టాపన. అప్పుడు చాలా ఎండలు ఉన్నాయి కదా, ఇంకా రేకుల షెడ్ అయితే కాలేదు, ఒక హోమ మండపం వద్దనే వేశారు. ఎందుకంటే ఇంకా కొంచెం ఫండ్స్ కూడా చాలా రావాలి కదండి, అందుకే ఇంకొంచెం వర్క్ పనులు అయితే చాలానే ఉన్నాయి. భక్తులకు ఇక్కడ ఇబ్బంది అవుతుందో అని అయితే గ్రీన్ మ్యాట్స్ అయితే వేశారు. త్వరలోనే కంప్లీట్ చేస్తారు ఈ షెడ్ కూడా. చూడండి, ఇక్కడ జంట నాగులు అయితే విగ్రహం ఉన్నది. చాలా చోట్ల ఒకటే నాగుపాము పెడతారు కదండి, ఇక్కడైతే జంట నాగులు ప్రతిష్ఠించారు. మనకి ఏదైనా దోషం ఉన్నా, ఇంకా ఏమైనా ఉన్నా కూడా పూజలు అయితే చేస్తారండి. చూడండి, స్వామివారికి ఎదురుగా స్వామివారికి ఇష్టమైన వాహనం అటువంటి మన గరుత్మంతుడు ప్రతిష్టాపించబడ్డాడు. చూడండి, చూడండి, లక్ష్మీదేవి అమ్మవారు. స్వామివారికి కుడివైపున లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. అమ్మవారి అలంకరణలో ఎంత అందంగా కనబడుతున్నారు కదా. ఇక్కడ కింద దుర్గాదేవి మాత న్యూగా స్టార్ట్ అయింది కదా, మొన్న నవరాత్రుల్లో దుర్గాదేవి నవరాత్రులు కూడా ప్రారంభించారండి. స్వామివారికి ఎడమ వైపున శ్రీ గోదాదేవి అమ్మవారు. చూడండి, అద్భుతంగా ఉన్నారు. చాలా చోట్ల మనం పద్మావతి అమ్మవారు, మంగదేవి అమ్మవారు అని అయితే వింటూ ఉంటాము. ఇవి ఉత్సవమూర్తులండి. చూడండి, ఇరువురి అమ్మవారి మధ్యలో స్వామివారు ఎంత అందంగా ప్రతిష్టాపించబడ్డారో చూడండి. నిజంగా తిరుమలలో ఉన్న స్వామి ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నారా అన్నట్టుగా ఉన్నారు స్వామివారు. చూడండి, ఇవి కూడా ఉత్సవమూర్తులే అండి. అలాగే ప్రతి శనివారము మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో సత్సంగ కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది. కావున మన జగిత్యాల పట్టణంలో ఉన్న అందరూ ఈ కార్యక్రమానికి రావచ్చు. ఇదైతే వంటశాల అండి. ఇక్కడ ప్రతి శనివారం సత్సంగ కార్యక్రమం తర్వాత అల్పాహారం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కావున మన జగిత్యాల పట్టణంలో గల ప్రజలందరూ హాజరు కావచ్చు. ఆ భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.